అవి పచ్చివి నెంబర్ 1. నెంబర్ 2 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో గ్లూకోజ్ స్పైక్ కాదు, గ్లూకోజ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఇన్సులిన్ కూడా అంతే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్గా డయాబెటీస్ నుంచి విముక్తి పొందాల్సిందే. సో ఇలా ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సో అలా సమగ్రంగా మేము చికిత్స అందిస్తాం కాబట్టి డెఫినెట్గా 100% ఇవ్వచ్చు. ఆరోగ్య అవగాహన కోసం ఏదో ఒక చికిత్స చేసుకోవాలి, ఒక మంచి ఫుడ్ తినాలి అని చెప్పేసి రోజు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఎతుకుతూ ఉంటారు. గూగుల్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, కొంతమంది నేను పేర్లు చెప్పాను కానీ ఒక ఆయనే ఎన్ని రోజులు తింటావు మంచిగా తిని చావడానికి అని ఒక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన ఒక నూనె పేరు చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు. ఇంకా ప్రజలకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనే మీమాంసలో ఉన్నది. నేచురోపతిని నమ్మాలి, ఓకే. మీరు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శరీర ధర్మశాస్త్రం గురించి మీరు ఏం చెప్తారు? నేనైతే ఏమీ ఇట్లాంటివి స్ట్రిక్ట్గా కొన్ని రోజులు పాటించమని చెప్పాను. ఎందుకు అనంటే నూనె తాగమన్నాను అనుకోండి, ఎన్ని రోజులు నూనె మీదనే బ్రతుకుతారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరో కేవలం చికెనే తినండి మీకు మొత్తం అన్ని రోగాలు పోతాయని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎన్ని రోజులు తింటాము? తినలేము. మనం పుట్టినప్పటి నుండి ఏమి ఎలా తిన్నామో నెంబర్ 1, మన పూర్వీకులు కొన్ని తరాల నుండి ఏమి ఎలా తిన్నారో మనం ఇంకా ముందు లైఫ్ లాంగ్ ఏమి తినబోతున్నామో అది తింటూనే మనం మార్పులు చేసుకోవాలి. అంతేకాని ఏదైనా ఒక పర్టికులర్గా ఇది మానేయండి అని నేను చెప్తే మీరు ఎక్కువ రోజులు చేయలేరు. సో మనం ఎప్పుడు కానీ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ని అడాప్ట్ చేసుకోవాలి. సో అంటే మీరు ఆల్రెడీ తింటున్న దాంట్లోనే ఏది ఎక్కువ చేయాలి, ఏది తక్కువ చేయాలి, ఏది బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఏది మీరు ఆల్రెడీ మంచిగానే తింటున్నారు ఇందులో ఏ మార్పు అవసరం లేదు అనేది చెప్తాను. కొన్ని లక్షల మంది ఇప్పుడు పొద్దున లేవగానే